కొత్తవారిని నమ్మరాదు. ఒకానొక అడవిలో ఒక అందమైన చోటు చిలక ఉండేది. ఆ చిలక తనకు ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛగా ఎగురుతూ అడవంతా తిరుగుతూ ఇష్టమైన పళ్ళని తింటూ ఆనందంగా జీవిస్తూ ఉండేది. ఆహా, ఎంత చక్కగా ఉంది జీవితం, హైగా ఎగరొచ్చు, ఆనందంగా ఇష్టమైనది తినొచ్చు, అడ్డు చెప్పేవాళ్ళు ఉండరు, అలసట అనిపించేంత వరకు ఆడుకోవచ్చు, ఆదమరచి అలసట తీరే వరకు పడుకోవచ్చు అనుకుంటూ సంతోషంగా ఎగురుతూ ముందుకు వెళ్తున్న చోటుకి ఒక పచ్చిని చెట్టు పైన ఎర్రని పండు కనిపించింది. ఆ పండు దగ్గరికి వచ్చింది. ఆ పండుని చూస్తూ, ఇంత ముద్దుగా ఉన్న పండుని ఇష్టంగా తినటం బలి బాగుంటుంది అనుకుంటూ ఆ పండును తింటూ ఉంది చోటు చిలక. అదే అడవిలో ఆకలితో ఉన్న మహిగ్రద్ద ఒకటి ఎగురుతూ తిరుగుతూ తనకి కావలసిన ఆహారం కోసం వెతుకుతూ ఉంది. అప్పుడు చెట్టుకున్న పండును తింటున్న చిలక కనిపించింది. ఏముంది చిలక, ఇంతకాలం నేను అంతగా పట్టించుకోలేదు, గమనించలేదు. అందమైన అడవి పళ్ళు తిని బాగా వళ్ళు చేసింది. కండబడి ఉన్న మాస్తు బలిష్టంగా ఉంది. ఇలా మొదటిసారి ఒక చిలకను చూడగానే నా నోట్లో నీళ్లు రాయి. ఆహా, ఎలాగైనా సరే దాన్ని పట్టుకొని తినేయాల్సిందే, లేకపోతే నా పుట్టుకకి అర్థం ఉండదు, ఆకలికి తృప్తి ఉండదు అని ఆ గ్రద్ద గట్టిగా నిర్ణయించుకుంది. కాని దొరకకుండా చటుక్కున ఎగిరిపోయే చోటుని పట్టుకోవడం సాధ్యం కాదని బాగా ఆలోచించింది. ఒక పథకం తయారు చేసుకుంది. ఆ పథకంలోని భాగంగానే నెమ్మదిగా మాటలు కలపాలి, తర్వాత పొగడ్తలతో ముంచెత్తాలి. అన్నిటికంటే ముందు తనకున్న చెడ్డ పేరు పోగొట్టుకోవాలని ఆలోచించింది. ఇంకా ఆలస్యం చేయకుండా నెమ్మదిగా చిలక తింటున్న పండు దగ్గరికి వచ్చింది. ఇన్నాళ్లు గమనించలేదు గాని చిలుక బావా, ఏ మాటికి ఆ మాటే చెప్పుకోవాలి. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నీ అందానికి అసలు కారణం నీ ముక్కే. ఇలాంటి ఎర్రటి నిగనికలాడే ముక్కు నీకు తప్ప మరెవ్వరికీ ఉండదు. ఈ విషయం చెప్తే నా స్నేహితులు ఎవరు నమ్మట్లేదు తెలుసా అంటూ చిలకని పొగిడింది. చిలక మొదట గ్రద్దని చూడగానే భయపడింది. కానీ స్నేహపూరితంగా నవ్వుతూ మాట్లాడడం చూసి ధైర్యం చేసి పొగడతలకు కలిగిప మాటలు కలిపింది. మంచి చెడ్డ మాట్లాడుకున్నాయి. మరునాడు అదే సమయానికి గ్రద్ద చిలక దగ్గరికి వచ్చింది. నీ శరీరమే కాదు, నీ కంఠం కూడా బాగుంటుంది చిలక బావా. నువ్వు ఒక్కసారి ఒక కార్డు ముక్క తీసావంటే జాతకాలే మారిపోతాయి అంటూ అదే పనిగా పొగడడం చేస్తూ ఉండేది. అలా రోజు గ్రద్ద రావటం, చిలకరి పొగిడి వెళ్లిపోవడం జరుగుతోంది. వాళ్ల మధ్య వారం రోజులు గడిచాయి. గ్రద్ద మీద బాగా నమ్మకం కుదిరింది. చిలక్కి ఒకరోజు సాయంత్రం, నాతో వస్తావా చిలక బావా? నా మిత్రులు నిన్ను చూడాలా అనుకుంటున్నారు. నీ గురించి చెప్తే వాళ్ళు ఎవరు నమ్మట్లేదు. నాతో వచ్చి నా మాటలు నిలబెట్టు చిలక బావా అని తీయగా కమ్మగా అడిగింది. గ్రద్దకు తంత్రం తెలియక చిలక సంతోషంగా వెళ్లడానికి ఒప్పుకుంది. దాని వెంట చిలక బయలుదేరింది. కొంత దూరం వెళ్లిన తర్వాత చిలక కంటే గ్రద్ద వెనక్కి వెళ్తూ ఒక్కసారి కాదును చూసి చేతికి చిక్కిన చిలకని మెడ పట్టుకుని గట్టిగా కొరికింది. అంతే, చిలక అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత గ్రద్ద సంతృప్తిగా చిలకని తినేసింది. నీతి: కొత్తగా వచ్చిన వారిని అంత త్వరగా నమ్మకూడదు.